వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నాయకత్వంలోని బలమైన బీజేపీని ఎదుర్కోవడానికి ఇండియా పేరుతో ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఎన్నికలకు ముందే కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాల భారత కూటమి ఒకదాని తర్వాత ఒకటి జారుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూటమికి షాక్ ఇచ్చారు. బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు మమతా బెనర్జీ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. తాజాగా ఈ భారత కూటమిని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ కూడా దాని నుండి విడిపోవచ్చన్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారామె. అయితే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ తెలిపారు. పంజాబ్ లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న యాప్ నేత సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. ఇక తాజాగా జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కూటమిని వీడటం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్క సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించగా, తనతో సీట్ల గురించి ఏ కాంగ్రెస్ నేత చర్చించలేదంటూ మమతా బెనర్జీ కుండా బద్దలు కొట్టారు. కాంగ్రెస్ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయనివ్వండని అన్నారు. బెంగాల్లో మాత్రం ఆ పార్టీతో పొత్తును ఎంతమాత్రం అంగీకరించమని ఆమె తేల్చి చెప్పారు. ఈ అంశంపై తాము ఇప్పటి వరకు ఆ పార్టీలో ఎవరితోనూ మాట్లాడలేదని, వారికి చాలా ప్రతిపాదనలు ఇచ్చాము కానీ వాటిని తిరస్కరించారని తెలిపారు. దేశంలో మిగతా చోట్ల ఏమి జరుగుతుందనే దాని గురించి తమకు ఆందోళన లేదని, కానీ సెక్యులర్ పార్టీ బెంగాల్లో ఒంటరిగా బీజేపీని ఓడిస్తామని అన్నారు. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని మమత స్పష్టం చేశారు. మరోవైపు కూటమిలోని ప్రధాన నేతల్లో ఒకరైన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పుడు బీజేపీ వైపు చూపులు చూస్తుండటం కూటమికి పెద్ద దెబ్బేనని భావించవచ్చు. అదే జరిగితే బీహార్లో కాంగ్రెస్ పార్టీ లాలూ ప్రసాద్ కు చెందిన ఆర్జేడీలు మాత్రమే కూటమిలో నిలుస్తారు. ఒకవేళ నితీష్ కూటమిలో కొనసాగిన ఆర్జేడీ, జేడీయూలు చెరో 17 సీట్లు పంచుకుంటాయని భావిస్తున్నట్లు సమాచారం. బెంగాల్లోని మొత్తం 42 పార్లమెంటు స్థానాలకు గాను 2 మాత్రమే కాంగ్రెస్ కు ఇవ్వడానికి టీఎంసీ ప్రతిపాదించినట్టు సమాచారం. కానీ కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 సీట్లు డిమాండ్ చేసిందని తెలిసింది. దీనికి బెంగాల్ సీఎం అంగీకరించని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆమె అవకాశవాదని, సొంత బలంతో పోటీ చేయడం ఎలాగో కాంగ్రెస్ కు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్య బెంగాల్ సీఎం తాజా ప్రకటన చేయడం గమనార్హం. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకోగా గత ఎన్నికల్లో 2కు పడిపోయింది. ఇది కూడా ఆ పార్టీతో పొత్తుకు టీఎంసీ అనాసక్తికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయయాత్ర గురువారం బెంగాల్లోకి ప్రవేశించనున్న వేళ మమతా విమర్శలు గుప్పించారు. వారు మా రాష్ట్రానికి వస్తున్నారు. మేము ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ దాని గురించి తమకు సమాచారం ఇవ్వాలన్న మర్యాద వారికి లేదని, బెంగాల్కు సంబంధించిన వరకు ఎలాంటి సంబంధాలు వారితో ఉండవని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు భారత కూటమిలో అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం, పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చ జరగకపోవడంపై కేసీ త్యాగి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం సరైనదేనని ఆయన తెలిపారు. అయితే బలమైన స్థితిలో లేని రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి సూచించారాయన. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పట్టించుకోకపోవడంపై ఇప్పటికే పలుసార్లు ధ్వజమెత్తిన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్తో ఎంతవరకు కలిసి వస్తారన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎటువైపు దారి తీస్తున్నాయన్న చర్చ మొదలైంది. ఇండియా కూటమికి విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.